హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కందిపప్పు పరం కర్రీ. కావలసిన పదార్థాలు: కందిపప్పు పరం, 2 పావుల నూనె, ఒక 2 చెంచాల కారం, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, మసాలా, కొంచెం కొత్తిమీరాకు, కొంచెం కరివేపాకు, ఒక 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, ఒక గడ్డ వెల్లుల్లి. కావలసిన పదార్థాలు: కందిపప్పు పరం, కారం, ఉప్పు, పసుపు, నూనె, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర. నెక్స్ట్ ఉల్లిగడ్డలను కట్ చేసి వెల్లుల్లి పొట్టు తీసిన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 పావుల నూనె, నేను తీసుకొని పెట్టుకున్న నూనెను కడాయిలో వేసిన. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఫస్ట్ వీటిని వేయించాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డను కూడా మంచిగా గోలించుకోవాలి, వేగనివ్వాలి. ఉల్లిగడ్డ వేగేటప్పుడు ఉల్లిగడ్డలో కొంచెం సాల్ట్ వేయాలి. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. కందిపప్పు పరం అంటే కందులను మనం గిర్నీలో వేసిన తర్వాత పప్పును వేడి చేసినాక మిగిలిన దాన్ని పరం అంటారు. ఉప్పు, ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కరివేపాకును కూడా వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపటలాడాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం ఇంత ముందుకు తీసుకున్న వెల్లుల్లిని రోట్లో వేసుకొని దంచి ఆ వెల్లుల్లిని కూడా ఈ పెనంలో వేయాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేయాలి. పసుపు కూడా వేగే వరకు వెయిట్ చేయాలి. వేగిన తర్వాత నానబెట్టుకున్న కందిపరంని ప్యాన్లో వేయాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పప్పు అనేది వేగే వరకు మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు ఉంచుకోవాలి. పప్పు వేగిందో వేగలేదో చూసుకున్న తర్వాత పప్పులో ఇంత ముందుకు తీసుకున్న 2 స్పూన్ల కారంని యాడ్ చేసి కలపాలి. కారం కూడా మంచిగా పప్పు మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు కారంని వేగనివ్వాలంటే పప్పుకు కొంచెం పట్టుకునేదాకా కారంని కూడా వేగనివ్వాలి. కారం అట్లా కొంచెం పొగలొచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, కారం మనం వేసిన రంగు కాకుండా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అది దాకా ఉంచుకోవాలి. తర్వాత ఒక 2 చిన్న గ్లాసులంత వాటర్ వేసి మూత పెట్టాలి. చూడండి, పప్పు అనేది ఉడుకుతుంది. పరం పప్పు ఇదంతా టైం ఏం పట్టదండి, తొందరగానే కర్రీ అయిపోతుంది. మనం వేసిన వాటర్ అనేటివి ఇంకే వరకు మనం పప్పుని ఉడకబెట్టాలి. చూడండి, చాలా వేడిగా పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది. ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలే వరకు తేలుతుంది కదా, ఇప్పుడు పప్పు ఉడుకుతుందన్నమాట. పప్పులోని వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు పప్పుని వేడి చేయాలి. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి పప్పులో నుండి. కనబడుతుందా అండి? ఇది చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ. అలాగే కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది
గిన్నెకి అంటుకుపోతుందండి. ఇప్పుడు రుచికరమైన పరంపప్పులో కొంచెం ధనియాల పొడి వేసి, ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకోవాలండి. అంతేనండి, మన రుచికరమైన కందిపప్పు పరం కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పప్పు అయిన తర్వాత మనం వేడి అన్నంలో ఈ పప్పును వేసుకొని ఏదైనా చట్నీ ఉంటే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రెసిపీని ట్రై చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ చేయటం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.